ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ఈ ఉద్యమం ఎలా సాగింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, ఎలా సాగింది? చూస్తున్నారు కదా మీరు ఎలా సాగుతుందో. ప్రతి గ్రామం నుంచి సంతక సేకరణ జరిగింది. ఆ గ్రామాల నుంచి సంతక సేకరణ అంతా కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి చేరింది. ఇన్ఛార్జీలు అందరం కూడా వాటిని డిజిటలైజేషన్ చేశాము. చక్కగా ప్యాక్ చేశారు. ప్యాక్ చేసిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా ఆఫీసులకు అందజేశారు. అవన్నీ తీసుకొచ్చి మళ్ళా తాడేపల్లిలో సెంట్రల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్కి మేము చేరవేశాం. ఇక్కడ నుంచి ఇవాళ సాయంత్రం గవర్నర్కి చేరవేస్తున్నాం. ఇది ఒక సుదీర్ఘమైన అంటే 1 month 15 days జరిగినటువంటి ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మేము సంతక సేకరణలో ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమం చేశాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయటం అనేది దుర్మార్గమని, అది పేదవాడికి నష్టం జరుగుతుందనేటువంటి డిబేట్, చర్చ విపరీతంగా రాష్ట్రంలో జరగటానికి కారణమయ్యాం. దాని మీద ప్రజలు స్పందించారు. 1 కోటి సంతకాలు మేము సేకరించాలంటే 1,04,00,000 సంతకాలు ఇవాళ సేకరించి మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద సంతకాలు పెట్టించుకుని తీసుకొచ్చి ఇవాళ తీసుకెళ్లి గవర్నర్కి అందజేస్తున్నాం. గవర్నర్ ఇది గవర్నమెంట్ హెడ్. ఆయనకి అందించడం ద్వారా ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒక ప్రెషర్, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించేదో ప్రజలు అనుకుంటున్నారని కాదు, సంతకాలు ఫోన్ నెంబర్తో సహా చేర్చి మేము తీసుకెళ్తున్నాం. ఆయన ఇప్పటికైనా మనసు మార్చుకుని వెనక్కి వస్తే మంచిది. వెనక్కి రాను, పీపీపీ మోడల్ చాలా గొప్పది, రోడ్లు పీపీపీ మోడల్ వేశాము, విమానాశ్రమాలు పీపీపీ మోడల్లో వేశామని చెబుతున్నాడు. విమానాశ్రమాలు, రోడ్లు సామాన్యులకి టోల్గేట్ సామాన్యులు కడతారు, నడిచెళ్లే వాళ్ళు, మోటార్ సైకిల్ వాళ్ళు. ఇవాళ విమానాలు ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను, లేకపోతే మా వేమారెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్తారు. విమానాల్లో సామాన్యులు వెళ్ళరు కదా. మీరు సామాన్యుడి మీద భారం పడే విధంగా ఇవాళ ఒక చిన్న పిల్లవాడిని ఆసుపత్రికి తీసుకువెళితే 1,000 రూపాయలు అవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి బాధ్యత వారికి ఉంటుంది. వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. అలాంటి పేద ప్రజలను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ప్రైవేట్ రంగంలోకి తీసుకువెళుతూ నువ్వు పీపీపీ విధానం అని రోడ్ల గురించి, విమానాశ్రయాల గురించి మాట్లాడుతున్నావంటే అసలు నీకు జ్ఞానం ఉందా లేదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా. ఇది పేద ప్రజల హక్కు, ఉచిత వైద్యం. ఆ వైద్యాన్ని అందించవలసిన బాధ్యత మీది. మీరు ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలను అన్నింటినీ కూడా అమ్ముకొని నువ్వు మీ అబ్బాయి కిక్ బ్యాక్స్ తీసుకుని కోట్లు సంపాదించుకొని హైదరాబాద్లో దాచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి మేము వ్యతిరేకం. ఇప్పటికైనా చంద్రబాబు పీపీపీ విధానాన్ని మానుకొని సక్రమంగా పూర్వ పద్ధతిలోకి వస్తే ఆయన ప్రజలు గౌరవిస్తారు. ఇవాళ ఇన్ని సంతక సేకరణ చేసిన తర్వాత కూడా ఆయన నా దోవ నాది అంటే ప్రజలు కూడా ఆయనకి వేరే మార్గం చూపిస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, అంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిసి చేస్తున్నాం తప్ప ప్రైవేటీకరణ చేయడం కాదని చంద్రబాబు అంటాడు. చంద్రబాబు బాగానే చెప్తున్నాడు. పీపీపీ విధానంలోనంట మొదటి 2 సంవత్సరాలు ఆ స్టాఫ్కి జీతాలు ప్రభుత్వమే కడుతుందట. రెండోది ఏంటంటే 50 ఎకరాలు ఉంటే ఎకరం ఒకటికి 100 రూపాయలు లీజు చొప్పున ఇస్తారట. ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం ఏంటి? పెట్టుబడి పెట్టాల్సింది ఎవరు? ఆ కొనుక్కునేవాడు పెట్టాలి. ఆ పీపీపీ విధానంలో ప్రైవేట్ పర్సన్ పెట్టాలి. ప్రభుత్వమే పెడుతుందట 2 సంవత్సరాల పాటు. కొన్ని కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలు 4 కళాశాలకు ఖర్చు పెడుతుందట. ఏంది అన్యాయం? దీని అంతా డూప్లికేట్ గా ఇదేమైనా అంతా ప్రభుత్వం దగ్గర నడుస్తుంది అంటే ఎలా కుదిరింది? నువ్వు ఎప్పుడైనా నువ్వు నేను ప్రజలందరికీ కూడా చెప్తున్నా, టోల్ రేట్ వేస్తే టోల్ కట్టకోసం తీసుకెళ్తాడు. రోడ్డు వేస్తే విమానంలో ఎయిర్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, టికెట్లు చూసారా మీరు? ఆ ఛార్జెస్ లేకోకుండా పేదవాడికి ఉచితంగా వైద్యం అందిద్దా? ఏదో మసిపూసి మారేడికాయ చేసి అతని దగ్గర పత్రికలు ఉన్నాయని, మీడియా ఉందని ఏదో కాకమ్మ కథలు చెప్పి తాను పీపీపీ విధానం చాలా గొప్పది అని ఆయన చెప్పుకోవడం తప్ప ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. పీపీపీ విధానం వల్ల ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నాడు. దీనిలో ధనార్జనే జయంగా చేస్తున్నాడు. అందువల్లే 1 కోటి మంది సంతకాలు పెట్టమంటే 1,04,00,000 మంది సంతకాలు పెట్టి తీసుకొచ్చారు. సార్, 1 కోటి సంతకాలు అన్నది చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా క్లీన్ గా విత్ నెంబర్స్ తోనే చేసామని మీరు చెప్తా ఉన్నారు. 1 కోటి సంతకాలు అంటే ప్రతి 5గురిలో ఒకరు సంతకం పెట్టాలి. సో ఇది కాని పనని ఆరోగ్య శాఖ మంత్రి అంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి అంటుంటారు, మేము ఏది చేసినా ఇది కరెక్ట్ కాదంటారు. వాళ్ళ వాదనే అది. వచ్చి చెక్ చేసుకోమని ఆరోగ్య శాఖ మంత్రిని రమ్మనండి. ఈ పత్రాలన్నీ చూసుకోమని వచ్చి ఏదో పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదో ఏమీ లేదు, ప్రజల్లో వ్యతిరేకత లేదు అని చెబుతున్నారు. నేను చూశారుగా మీరు కలెక్టర్ మీటింగ్లో చంద్రబాబు ఏం మాట్లాడాడు? నేను మాట్లాడలా, నువ్వు మాట్లాడలా, కలెక్టర్లు మాట్లాడలా. మీరు కలెక్టర్లు బాగా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవట్లా.
నేను కూడా అంతే, నేను బాగా చేస్తాను అనుకుంటున్నా, కానీ ప్రజలు మాత్రం మెచ్చుకోవట్లా. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని ఎందుకు చెబుతున్నాడు అంటే ఆయనకు అర్థమైపోయింది, సర్వేలు చేసుకున్నాడు. ఏదో సర్వే కూడా జరుగుతుంది కదా, 31 సీట్లకు 40 సీట్లు లోపే వస్తాయని ట్రోల్ అవుతుంది. ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగింది ఈ కూటమి ప్రభుత్వం మీద. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గడగడలాడుతుంది. అందువల్లనే ఇలాంటి డొంకతిరుగుడు మాటలన్నీ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా చాలా సిన్సియర్గా 1,04,00,000 సంతకాల సేకరణ చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తున్నాము. ఇంటింటికి వెళ్లారు, కన్వీన్ చేశారు, సంతకాలు పెట్టించారు, ఫోన్ నెంబర్ వేయించారు. ఇంత క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం బహుశా ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరగలేదని నేను భావిస్తున్నాను. సార్ అంటే ఫైనల్ గా చెప్పండి సార్, మీ నాయకుడు మీరు సాయంత్రం గవర్నర్ గారిని కలుస్తా ఉన్నారు. మొత్తం అటు 40 మందితో పాటు 10 కార్లకే పర్మిషన్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు తాడేపల్లి పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున జనం అంతా కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? ల్యాండ్ ఆర్డర్ ఇష్యూనే లేదు. మేమేమి భారీ ఎత్తున రమ్మని పిలుపునివ్వలేదు. మేము చూశారు కదా, జిల్లాల్లో మేము ర్యాలీ చేశాం, నియోజకవర్గాల్లో ర్యాలీ చేశాం. ఇవాళ ఇక్కడ నుంచి అక్కడ దాకా ర్యాలీలు చేయాలని కాదు. అయితే మా అదృష్టం అనండి మరొకటనండి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేల మందిలో వస్తున్నారు. రావడానికి లేదని పోలీసులు అడ్డం పడుతున్నారు. మిమ్మల్ని చేసుకొస్తామంటున్నారు. అనవసరంగా దే ఆర్ క్రియేటింగ్ ఏ ఘర్షణ. పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, జగన్మోహన్ రెడ్డి గారితో కరచాలనం చేసుకోవడానికి వస్తున్న వేల లక్షల మందిని అణచాలని ప్రయత్నం చేస్తున్నారు, రాకోకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మీకు తప్పు. ప్రజాస్వామ్య దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారండి, వేల మంది వస్తారు, లేడీస్ జెంట్స్ అందరూ వస్తారు. రావడానికి లేదు, ఇళ్లలో అరెస్ట్ చేశారు కొన్ని సందర్భాల్లో, మీరు చూశారు కదా. మన సత్తెనపల్లి వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు అడ్డం పడ్డ ఆగారా? సో నేను ఒక ప్రజానాయకుడు వస్తున్నప్పుడు వెల్లువలాగా ప్రజలు వస్తున్నారు. దానికి మేమేం చేస్తాం? మేమన్నా పిలుపునిచ్చామా? మొన్నైతే గుంటూరులో పిలుపునిచ్చాం, నియోజకవర్గాల్లో పిలుపునిచ్చాం. ఇవాళేమో జన సమీకరణకు మేము పిలుపునివ్వాలా? వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తున్నారు. దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్న పోలీస్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీతో, లోకేష్ యొక్క హుకుం జారీతో, సరే హోంమంత్రి గారిది ఏమి లేదు, మీ అందరికీ తెలుసు కదా, అంతా కూడా మన లోకేష్ గారే హోంశాఖను కూడా డీల్ చేస్తున్నాడు. ఆయన డీజీపీకి చెబుతాడు, డీజీపీ ఎవరు రావడానికి లేదంటాడు, హౌస్ అరెస్టులు అంటాడు. ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేయటం వల్ల మరింత ప్రజాదరణ పెరిగి మరింతగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని జనం వస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. 1,00,000 సంతకాలంటే 1,04,00,000 పైగా సంతకాలు కూడా వచ్చాయని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తా ఉన్నారు. దాంతోపాటు చాలా ట్రాన్స్పరెంట్ గా డిజిటలైజేషన్ చేసి ఫోన్ నెంబర్లు కూడా అటాచ్ చేశామని చెప్పి అంబటి చెప్తా ఉన్నారు. మొత్తం ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి అంబటి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో కలిసి వినయ్, ఎన్టీవీ, తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి.